ఇంటింటికి తిరుగుతూ చెత్తను సేకరించే ప్రక్రియను పకడ్బందీగా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్త పారవేయకుండా ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. కలెక్టర్ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న పారిశుద్ధ పనులను తనిఖీ చేశారు. ఎల్లమ్మగుట్ట రైల్వే కమాండ్ సమీపంలో గాయత్రి నగర్లో ప్రధాన కూడళ్ల వద్ద రోడ్ల పక్కన చెత్త పారవేయకుండా చేపట్టిన చర్యలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఇంటి వద్దకు వచ్చే చెత్త సేకరణ వాహనాల్లోనే చెత్తను వేయాలని, రోడ్లపై చెత్త పారవేస్తే జరిమానాలు విధించబడతాయనే విషయాన్ని ఫ్లెక్సీలు, బ్యానర్లు, మైకుల ద్వారా ప్రచారం చేస్తూ ప్రజలలో అవగాహన పెంపొందించాలని అన్నారు. పారిశుద్ధ సమస్య నెలకొనకుండా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించేలా చూడాలన్నారు. మురుగు కాల్వలను క్రమం తప్పకుండా శుభ్రం చేయిస్తూ ప్రజల ఆరోగ్యాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. అవకాశం ఉన్న చోట జేసీబీ యంత్రాల ద్వారా మురుగు కాలువలను శుభ్రం చేయించాలని ఆదేశించారు. రోడ్లకు ఇరువైపులా ఖాళీ స్థలాలను శుభ్రం చేయించి పచ్చదనాన్ని పెంపొందించేలా విరివిగా మొక్కలు నాటించి వాటి పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం కలెక్టర్ నాగారం శివార్లలోని డంపింగ్ యార్డును సందర్శించారు. నగరపాలక సంస్థ పరిధిలో రోజువారీగా ఇంటింటికి తిరిగి సేకరించే చెత్తను డంపింగ్ యార్డ్ వద్ద నిల్వ చేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెత్తను ఆయా విభాగాల వారీగా ఏరివేస్తూ ఎరువులు, ఇతర అవసరాల వినియోగం కోసం యంత్రాల సహాయంతో శుద్ధి చేస్తున్న విధానాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు సగటున ఎంత పరిణామంలో చెత్తను శుద్ధి చేస్తున్నారు, ఎరువును ఎవరికి అందజేస్తున్నారు తదితర వివరాలను ఆరా తీశారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా బయో మైనింగ్ సులభమవుతుందని అన్నారు. వ్యర్థాలను శుద్ధి చేస్తూ కంపోస్టు తయారీ కోసం ప్రతిపాదించిన మరో 2 వేస్టేజ్ ప్రాసెసింగ్ యంత్రాలను సత్వరమే తెప్పించుకొని శుద్ధి ప్రక్రియ ప్రారంభమయ్యేలా చూడాలని కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిప్యూటీ కమిషనర్ రవిబాబు, ఇన్ఛార్జ్ ఎంహెచ్ఓ సాజిద్ తదితరులు పాల్గొన్నారు. డైలీ వెహికల్స్ పెంచాం సార్. డైలీ అది శానిటేషన్ మనం అప్పటి నుండి ఇప్పటిదాకా అంటే ఉంటుందని ఎట్లా అనుకుంటూ ఇట్లనే ఉంటుంది. అదే సార్ మనం డైలీ ఉండే జవాన్లు ఉన్నారు కదా సార్, మానిటర్ చేస్తారు సార్. వేయటం లేదు సార్, కానీ వీళ్ళు ఇక్కడ వేయకుండా వేరే చోట ఏదో ట్రై చేస్తారు, అక్కడ కూడా ఫైన్ వేస్తాము సార్. ఫైన్ ఏమి ఉంది కాబట్టి సార్ మనం 6కి ఎట్లా వస్తాం సార్. చలికి కొంతమంది లేట్ లేదు సార్, నేను గమనించాను సార్. ఉదయాన్నే వెళ్ళి ప్రజలు ఉదయాన్నే వెళ్తాను సార్. టైంకి వాళ్ళు తర్వాత ఎప్పుడు 10కి లేస్తున్నారు. ఆఫీస్కి వెళ్తా స్కూటర్లలో క్యారీ బ్యాగులు తీసుకెళ్తారు సార్. వేస్తే పోతా తీసేసుకోవాలి. అది సార్ వాళ్ళ అలవాటు. మన బైపాస్ కనపడి ఎక్కువ చాలా చోట్ల సార్ బైపాస్లో అదే కనపడుతుంది సార్. మనం కలెక్టరేట్లో పనిచేసే వర్కర్లు కూడా బైకుల్లో వస్తారు సార్. పోతా పాయింట్ దగ్గర తీసేసిపోతాం సార్. ఉదయాన్నే మనం 5కి మొదలు పెడతాం, 6 అయినా వచ్చు సార్ ఇళ్ళ దగ్గర చూస్తే. అప్పుడు లేట్ లేదు సార్. మనం విజిల్స్ చేస్తారు, ఖచ్చితంగా చెత్త వచ్చిందమ్మా, చెత్త వచ్చింది అని చెప్పి అది సార్. డిస్టర్బ్ చేస్తే సార్ మనకి 500 చేయాలి అని అంటే ఇస్తే మళ్ళీ వారంలో అంతా రాదు వస్తుంది సార్. అంటే సంస్థలో మీద వారానికి ఒకసారి ఒక చిన్న ఏరియాని చేయాలని చేయాలి. ఐడెంటిఫికేషన్ వెహికల్ ఖచ్చితంగా మనకు ప్రెజర్ కాదు. ఇంజనీరింగ్ వాళ్ళే డిసైడ్ చేయనివ్వండి ఏరియా. అంటే అది అలవాటుగా ఉంటుంది.
ఉంటుందా లేదంటే తీసుకుంటా అంటే మీరు ఏమి అంటే ఎంత ఇవ్వాలి డైలీ, ఏం మెషినరీ పెట్టాలి, ఏం మ్యాన్ పవర్ పెట్టాలి ఒకటి చెప్పండి. ఏం నడుస్తుంది సరే రేట్ అయితే ఇవాళ ఎంత మ్యాన్ పవర్ ఉండాలి, ఏం మెషినరీ ఉండాలి, రోజు ఎంత వేయాలి, ఒకటి ఎంత వేస్తుంది, ఎన్ని ఉన్నాయి మిగతా రెండు ఎట్లా